వైఎస్ కుటుంబం నుంచి మరో లీడర్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? కాంగ్రెస్ లో చేరాలంటూ ఆమెకు ఆహ్వానం పలికారు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కడప ఎంపీగా పోటీ చేయాలని కూడా చెప్పారామె. వైఎస్ సునీతను ఇప్పటికే తమ పార్టీలో చేరాలని టీడీపీ సైతం ఆహ్వానించింది. అయితే తాను రాజకీయాల్లోకి రావడంపై కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్నారు షర్మిల. వైఎస్ వివేక హత్య జరిగే వరకు సునీత అంటే ఎవరికీ తెలియదు. వృత్తిపరంగా డాక్టర్, తన పని తాను చేసుకునేవారు. అయితే తన తండ్రి హత్య కేసు దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి వార్తల్లోకి ఎక్కారామె. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైనే కోర్టుకు వెళ్లారు. ఈ విషయంలో సునీతకు షర్మిల సైతం మద్దతుగా నిలిచారు. అప్పుడు సపోర్ట్ చేసిన షర్మిల ఇప్పుడు పొలిటికల్ గాను అండగా నిలుస్తానంటూ ఆఫర్ ఇచ్చారు. మరి షర్మిల ఆఫర్కు సునీత ఓకే చెబుతారా? కడప నుంచి కాంగ్రెస్ తరఫున పోటీకి దిగుతారా? మరోవైపు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు కోరాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్గా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరిక మేరకు సునీత రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి లైవ్ లో అందిస్తారు. రైట్ సాయి, చెప్పండి. సునీత ప్రొఫెషనల్ గా అయితే డాక్టర్ గా ఉన్నారు, కానీ అటు టీడీపీ కూడా రాజకీయాల్లోకి రావాలంటూ తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటు కాంగ్రెస్ తరఫున షర్మిల కూడా ఆహ్వానం అయితే పలికారు. ఈ నేపథ్యంలో సునీత రాజకీయాల్లోకి వస్తారా రారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి? ఎస్ రేఖ, మొదటి నుంచి కూడా సునీతని రాజకీయాల్లోకి రావాలని చెప్పి టీడీపీ నుంచి మొదలు పెట్టుకొని మొత్తం అన్ని పార్టీలు, ఒక వైసీపీ మినహా అన్ని పార్టీలు కూడా కోరుతూ ఉన్నాయి. ముఖ్యంగా వివేక హత్య జరిగిన దగ్గర నుంచి కూడా ఆవిడ మొత్తం లైమ్లైట్లోనే ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వైఎస్ జగన్కి కానీ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఆవిడ స్టేట్మెంట్లు ఇస్తున్న నేపథ్యంలో ఆవిడకి మొదటి నుంచి కూడా షర్మిల సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా టీడీపీ నుంచి కానీ లేదా ఇతర పార్టీల నుంచి కానీ ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆవిడ షర్మిల వైపు నడుస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపైన క్లారిటీ అయితే లేదు, కానీ షర్మిల అయితే మొదటి నుంచి కూడా సునీతకి మద్దతు తెలుపుతూనే ఉన్నారు. వైఎస్ వివేక చనిపోయిన తర్వాత వైఎస్ కుటుంబం మొత్తం మీద సునీతకు సపోర్ట్ చేసిన ఏకైక పర్సన్ వైఎస్ షర్మిల. సో ఇప్పటివరకు కూడా ఆవిడ వైఎస్ఆర్టీపీ తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాజకీయాల్లో ఫోకస్ పెట్టలేదు కాబట్టి సునీతకి అంటే సునీతని రాజకీయాల్లో తీసుకురావాలన్న ఆలోచన షర్మిలకి లేకపోవచ్చు. బట్ ఇప్పుడు ఆవిడ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు. అధ్యక్షురాలయ్యాక ఖచ్చితంగా రాయలసీమ పైన అయితే ప్రత్యేకమైన ఫోకస్ షర్మిల పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాయలసీమకు చెందిన వ్యక్తిగా షర్మిల ఉన్నారు కాబట్టి అక్కడ బలంగా తన క్యాడర్ నిలుపుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఒక సునీత లాంటి ఒక పెద్ద వ్యక్తిని కనుక రాజకీయాల్లోకి తీసుకువచ్చి అది కూడా కడప పార్లమెంట్ బరిలోకి దింపితే కనుక అవినాష్ రెడ్డిని ఓడించే పరిస్థితి కనుక తీసుకొస్తే కనుక ఇటు వైసీపీకి షాక్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షర్మిలకి పెద్ద సపోర్ట్ దొరికినట్టుగా ఉంటుంది. బట్ ఇప్పటికైతే సునీతకి ఈ ఆఫర్ వచ్చినట్టుగా తెలిసినప్పటికీ సునీత అయితే ఏ నిర్ణయం అయితే ఇప్పటికీ ప్రకటించలేదు. రీజన్ ఏంటంటే వాళ్ళకి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే అవినాష్ని ఓడించే అవకాశం ఉంటుంది అనే కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అయితే చాలామంది పూర్తిగా అంటే ఇటు సునీతని ఇటు టీడీపీకి కనుక ఫేవర్గా ఉంటే అంటే టీడీపీ వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకుంటారనే ఫీలింగ్లో కూడా చాలామంది ఉంటున్నారని కూడా కొంతమేర చెప్తున్నారు. అదే షర్మిల పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో కనుక వచ్చే అవకాశం ఉంటే షర్మిల వరుసకి సోదరి అవుతుంది. పైగా మొదటి నుంచి కూడా సపోర్ట్ షర్మిలనే సునీతకు ఉంది. సో పార్టీలో కూడా రాయలసీమలో ముఖ్యంగా కడపలో కూడా షర్మిలకి వైఎస్ కుటుంబానికి చాలా దగ్గరగా అంటే సునీత చాలా దగ్గరగా ఉంటున్నారు కాబట్టి ఓట్ల పరంగా కానీ అలాగే అవినాష్ని ఓడించడం కానీ అవినాష్ పైన చేసిన ఆరోపణలకి షర్మిల అలాంటి వాళ్ళు బలంగా కనుక నిలబడితే కనుక ఖచ్చితంగా వైఎస్ సునీత కడప ఎంపీగా గెలవడం పెద్ద మ్యాటరే కాదు అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికైతే సునీత రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది అయితే సునీత నేరుగా చెప్పలేదు, కానీ రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా, షర్మిల ఆధ్వర్యంలో ఆవిడ నడుస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతానికి తెలియట్లేదు, కానీ ఖచ్చితంగా అయితే షర్మిల అయితే ఈ ఆఫర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కడప ఎంపీగా వైఎస్ సునీతని నిలిపే అవకాశం కనబడుతుంది. వైఎస్ సునీతని నిలిపితే కనుక అవినాష్ని ఓడించడమే కాదు మొత్తం కడప మొత్తం కూడా ఒక పట్టు సాధించినట్టుగా కూడా ఉంటుందని చెప్పి ఇటు షర్మిల భావిస్తున్నారు. కేవలం కడపే కాదు రాయలసీమ మొత్తం కూడా షర్మిల కనుక పాగా వేయాలి అంటే కనుక రేఖ
రైట్. సో అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరక ముందు జగన్ కూడా సేమ్ ఇదే ఆఫర్ ఇచ్చారు. అంటే కడప నుంచి ఆమెకు టికెట్ ఇస్తానంటూ షర్మిలకు కూడా ఒక వర్తమానం అయితే పంపించారు. దానికి సంబంధించి షర్మిల అయితే తిరస్కరించిన సందర్భాలు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు అదే సంబంధించిన ఆ టికెటే ఇప్పుడు సునీతకి ఇస్తానంటూ కూడా షర్మిల ఆఫర్ ఇచ్చారు. ఆ కడప పైన ఎందుకంత ఫోకస్ చేస్తున్నారు? మోస్ట్లీ వైఎస్ కుటుంబం మొత్తం కూడా ఎక్కువ ఫోకస్ అయ్యేది కడప నుంచే. సో కడప అనేది వైసీపీ మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా మార్చుకున్న నేపథ్యంలో జగన్ ఒక పక్కన, షర్మిల ఒక పక్కన చెరొక పార్టీలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ప్రభావం అనేది ఎవరైతే ఎక్కువ చూపించగలరో అటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఆ పార్టీకి లీడర్గా ఉండే అవకాశం ఉంది. షర్మిల కనుక కడపలో కనుక ఆవిడ ఆ మెజార్టీని కనుక చూపించగలిగితే, ఓట్ల శాతం ఎక్కువ తీసుకెళ్తే భవిష్యత్తులో షర్మిల అనే లీడర్ కాబోయే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎక్కువ మందిగా ప్రజలు భావిస్తూ ఉంటారు నేపథ్యంలో. ప్రస్తుతానికైతే వైఎస్ సునీత మాత్రమే కడపకి సంబంధించి, ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డికి కడపలో చాలా మంచి పేరుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ వివేక సంబంధించిన హత్య నేపథ్యంలో మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి అలాగే సునీతకి పూర్తిగా దూరం అయితే ఉంది. సో ఆ దూరాన్ని కనుక జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే వైఎస్ అవినాష్ రెడ్డిని కనుక మొదటి నుంచి కూడా సునీత ఆరోపణ చేస్తోంది. వైఎస్ వివేకకి సంబంధించిన మర్డర్ కేసులో అవినాష్ హస్తం సంబంధించిన వివేక కుమార్తె సునీత ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆరోపణలన్నిటికీ బలం చేకూర్చే విధంగా షర్మిల కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో సునీతకి బలం చేకూరాలన్నా, కడపలో షర్మిలకు కనుక బలం పెరగాలన్నా కూడా సునీతతో కలిసి వెళ్తే కనుక సునీతని ఎంపీగా నిలబడినా, ఒకవేళ సునీత నిలబడకపోయినా సునీతకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా వైఎస్ వివేక ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరినైనా కూడా కడప ఎంపీగా నిలబెట్టగలిగి అవినాష్ని ఓడించగలిగే పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా షర్మిలకే కాదు, అక్కడ ఉన్న వైఎస్ వివేక ఫ్యామిలీ కూడా ఒక బలం అనేది కడపలో ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే షర్మిల అయితే ఈ ఆఫర్ని తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ సునీత నిలబడతారా, సునీత ఫ్యామిలీ మెంబర్స్ నిలబడతారా అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే చర్చలు మాత్రమే నడుస్తున్నాయి. కన్ఫర్మేషన్ అనేది అయితే ఇటు సునీత నుంచి అయితే రాలేదు. బట్ ఖచ్చితంగా భవిష్యత్తులో అయితే ఆవిడ రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అది ఇండిపెండెంట్గా అయితే బెటరా, లేదా టీడీపీ నుంచి వెళ్తే, టీడీపీ అలయన్స్ నుంచి వెళ్తే బెటరా, లేదా సోదరి మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీతో నడిస్తే వెళ్తే బెటరా అనే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికి అయితే ఎటువంటి రాజకీయ నిర్ణయాన్ని అయితే ప్రకటించలేదు. కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చలు నడుస్తున్నాయి. చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే రాబోయే రోజుల్లో వైఎస్ అవినాష్ రెడ్డికి పోటీగా కడప ఎంపీగా అయితే వైఎస్ వివేకానంద రెడ్డి ఫ్యామిలీలో ఇటు సునీత కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఒకళ్ళు నిలబడే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు నిలబడితే కనుక ఇటు షర్మిలని కానీ లేదా టీడీపీ జనసేన కూటమి కానీ వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయమని అడిగే అవకాశం కూడా, ఒకవేళ ఇండిపెండెంట్గా నిలబడితే కనుక అన్ని పార్టీలు కూడా మాకు సపోర్ట్ చేయండి అని అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఒక హాట్ టాపిక్గా అయితే మారిపోయింది. షర్మిల ఎప్పుడైతే ఇన్ఛార్జిగా, ఏదైతే ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారో పూర్తిగా మొదట కడప నుంచి మొదలు పెట్టుకొని ఆవిడ ప్రస్థానం అంతా కూడా ఇటు మొత్తం కాంగ్రెస్ పార్టీ నిశ్చేజమైన కాంగ్రెస్ పార్టీని అంతా కూడా ఆవిడ మొత్తం బయట తీసుకువచ్చే క్రమంలో మొదట రాయలసీమ వైపు ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనబడుతుంది. అందులో వైఎస్ సునీత కనుక అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా భవిష్యత్ ఎన్నికల్లో ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి అవకాశం, ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే చర్చలు అయితే నడుస్తున్నాయి. వైఎస్ సునీత సానుకూలంగా స్పందిస్తారా, లేదా షర్మిలకి వద్దని చెప్తారా, లేదా టీడీపీ అలాగే జనసేన కూటమికి వద్దని చెప్పి ఆవిడ ఇండిపెండెంట్గా వెళ్తారా, లేదా అందరినీ కలిపి నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరతారా అనేది అయితే సునీత చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే షర్మిల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఆఫర్కి సంబంధించి సునీత ఎలా స్పందిస్తారు, సునీత కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒకవేళ కనుక సునీత పోటీలో నిలబడితే వైఎస్ ఫ్యామిలీ నుంచి అలాగే ముఖ్యంగా అవినాష్ రెడ్డి దాన్ని ఎలా ధీటుగా ఎదుర్కొంటారనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.